తన దివ్యమైన కృప మన మధ్యలో, తన ఆత్మ కార్యమును మన మధ్యలో జరిగిస్తూ ఉండగా ప్రార్థన చేసుకున్నాం. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ప్రసాద్ గారు, అరుణ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థనలో నడిపించడానికి రెవరెండ్ డాక్టర్ ఐజయ్ గారిని కోదాడా ఐజయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ ఐజయ్ గారు, హైదరాబాద్ నుండి వచ్చిన అరుణ్ గారు, ప్రసాద్ గారు ముందు కూర్చోవలసిందిగా ప్రభు పేరిట వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాము. ఆయా ప్రాంతముల నుండి విచ్చేసినటువంటి గౌరవనీయులు, రెవరెండ్స్, దైవ సేవకులు, పేరు వరుసన దైవ సేవకులందరిని బట్టి హృదయపూర్వకముగా ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో దేవుడే తన కార్యం జరిగించినారు, మహిమ పరచబడినట్లుగా మన మధ్యకి విచ్చేసినటువంటి గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ వంటెపాక ఐజయ్ గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపించవలసిందిగా ప్రభు పేరిట వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రార్థన. కృపాకరికరము గల మా దేవ, మా ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో దైవజనుడు తండ్రి గారు విన్సరయ్య గారిని, విన్సరయ్య గారిని మీరు ప్రేరేపించి మా ప్రాంతాన్ని ఆశ్రయించి తండ్రి, మా దైవజనుడు శ్రీ డేవిడ్ రాజయ్య గారిని బిషప్గా మీరు అభిషేకించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి దైవ హస్తాల చేత ప్రభా ఈ దినము దైవ సేవకుల సమక్షంలో అభిషేకము జరుగుతుండగా ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి, పరిశుద్ధాత్మక మూలింపు దయచేయండి. అలాగే కూడి వచ్చిన సంఘమును, ప్రజలను నేను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా అందరం దయచేసి కూర్చున్నాం. దేవుని కొరకు సేవకులను పురికొల్పడం, సేవకులను బలమైనటువంటి సాధనాలుగా దేవుని కొరకు ఉపయోగపడ నిమిత్తమై వారు చేస్తున్నటువంటి ఘనమైన పరిచర్యను బట్టి నేనెంతో గర్వపడుతున్నాను. దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వంలో చీఫ్ అడ్వైజర్గా, మోడరేటర్గా ప్రభుత్వమే గుర్తించడం ఎంతో గొప్ప సంతోషదాయకం. సహజంగా పెద్ద సంస్థలను గుర్తిస్తూ ఉన్న ఈ తరుణంలో మన బిషప్ గారిని ప్రభుత్వం గుర్తించి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించబడడం అనేటువంటిది దేవుడే మనకిచ్చినటువంటి ఆధిక్యతగా భావిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాం. తండ్రి గారు ఆ ఉద్దేశంలో మన మోహాబ్ డయాసిస్ తరఫున ప్రత్యేకించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆధ్యాత్మికంగా బలమైనటువంటి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారిని ఎన్నిక చేసి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదముతో నింపాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన వారి హృదయంలో దేవుడు కలుగజేయగా మన మధ్యకు ఇచ్చేసి ముందుగానే వారికి దేవుడు బయలుపరిచినటువంటి విధంగా స్థానిక పాస్టర్ గారిని గురువులుగా
గతంలో అభిషేకించారు డేవిడ్ రాజు గారిని. ఆ క్రమక్రమంగా రెవరెండ్గా వారిని తండ్రి గారు అభిషేకించడం. మరి ఈ ప్రాంతంలో డయాసిస్ పక్షాన ఒక బిషప్ అంతైనా అవసరం అనేటువంటి గొప్ప సదుద్దేశంతో మంచి సంఘాన్ని కలిగి మంచి పేరు పొందినటువంటి డేవిడ్ రాజు గారిని బిషప్ డేవిడ్ రాజు గారు ఆర్డినేషన్ చేయడానికి కోసమై తండ్రి గారు మన మధ్యకి రావడాన్ని బట్టి మనం మరొకసారి గంభీరంగా చెప్పకూడదు. తండ్రి గారిని మనం అభినందిస్తూ ప్రభు ఆత్మ వారి మీద ఉండును గాక. దేవుని అభిషేకము వారి ద్వారా అనేక మంది సేవకులను బలపరచును గాక. ఆమేన్. ఈ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రెవరెండ్స్ అందరినీ నేను పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ప్రాముఖ్యంగా కొంతమంది సేవకులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. బిషప్ బిషప్ తండ్రి గారితో పాటు బిషప్ చాప్లైన్ ఆల్ఫ్రెడ్ గారు మన మధ్యకి రావడం ఎంతో సంతోషం. వారిని బట్టి మనం చెప్పకూడదు. ప్రభువుని స్తుతిద్దాం. పెద్దలు మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదం. అలాగే మన మధ్య కోదాడ బిషప్ ఏజే శామ్యూల్ తండ్రి గారు మన మధ్యకి రావడం కూడా వారిని బట్టి కూడా మనం సంతోషిస్తూ చెప్పకూడదు. ప్రభువుని స్తుతిద్దాం. అలాగే ఈ ప్రాంతంలో ఓహా డయాసిస్ ద్వారా మంచి పరిచయం జరిగిస్తున్నటువంటి రెవరెండ్ ప్రభుదాస్ అయ్య గారిని బట్టి మనం చెప్పకూడదు. ప్రభువుని స్తుతిద్దాం. అలాగే కోలాడ ప్రాంతంలో బహుబలంగా దేవుని ఆత్మ చేత ముందుకు సాగుతున్నటువంటి లోకయ్య గారి అల్లుడు గారు మన ఓహా డయాసిస్ వసంత్ గారు రెవరెండ్ వసంత్ గారిని బట్టి మనం చెప్పకూడదు. ప్రభువుని స్తుతిద్దాం. అలాగే మన నల్గొండ జిల్లా సమీప నల్గొండ జిల్లాలో ఇంతకు మునుపు మనందరం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు నల్గొండ జిల్లా మన యెహోవా దాస్ గారు అందరికంటే ముందుగా వచ్చారు. వారిని బట్టి మనం సంతోషిస్తూ ప్రభు రెవరెండ్ కట్టంగూరు రెవరెండ్ యెహోవా దాస్ గారు కట్టంగూరు వారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తాం. వారు ముందుగానే ఎప్పుడయ్యా గారు మీటింగ్ అడిగి సిద్ధపడి మరి రాత్రి ఫోన్ చేసి సిద్ధపడి వచ్చారు. వారిని బట్టి దేవుని స్తోత్రం. అలాగే కృష్ణాపురం దైవజనులు రెవరెండ్ శామ్యూల్ గారిని బట్టి మనం సంతోషిస్తాం. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. అలాగే రెవరెండ్ ప్రశాంత్ అయ్య గారిని బట్టి మనము మండ్రాజుపల్లి ప్రశాంత్ అయ్య గారిని బట్టి దేవుని మామూలు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి స్థానికంగా ఉంటూ డేవిడ్ రాజయ్య గారికి కుడి భుజం లాగా ఉంటూ వస్తూ ఉన్నటువంటి లూథరన్ ఫెలోషిప్ మంచి దైవ సేవకులు రెవరెండ్ పౌలు గారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ప్రభునందు వారిని కనపరుస్తాం. అలాగే మరీ ప్రక్కనే ఉంటూ అటు కదలకుండా ఇటు కదలకుండా ఆ మనిషిని గట్టిగా నడిపిస్తున్నటువంటి రెవరెండ్ సుధాకరయ్య గారిని బట్టి మన గట్టిగా లేచి నిలబడితే అందరూ ఒకసారి వెంకటరత్నయ్య గారు చాలా సీనియర్ సేవకులు ఈ ప్రాంతంలో బహుబలంగా దేవుని కొరకు మంచి పరిచర్యలో ముందుకు సాగుతున్న అయ్యగారిని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే జోసఫ్ గారిని బట్టి కూడా ఇగో ఈ అయ్యగారే దేవునికి స్తోత్రం. మా కోదాడు నుండి చక్కగా మా అందరినీ ప్రాంతంలో నడిపించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారు అన్న మాకెంతో ప్రియులు, మమ్మల్ని బహుగా ప్రేమిస్తారు, మిమ్మల్ని కూడా చాలా ప్రేమిస్తారు. రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారు చక్కగా ప్రార్థన చేసి ఈ యొక్క ఘనమైన ఆరాధనలో ప్రారంభంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధించారు. అందుబట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా దయచేసి ఆ సేవకులు దైవ సేవకులందరినీ దయచేసి ఇటు పక్క రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మా ప్రియులు ఆమోస్ గారు, మీ అందరికీ తెలుసు ఆమోస్ గారు. అతను చదువులోని ప్రభుని స్తుతిద్దాం. ఆమోస్ గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా.
నేను దేవునికి స్తోత్రం. మంచిది. ఇక డేవిడ్ రాజు గారు తెలిసినట్టు నేను తెలిసినట్టే ఉంటుంది. ఇక డేవిడ్ రాజు గారు నేను తెలియకుండా ఎవరు ఉన్నారా? చెయ్యి కలిగితే రైట్ రైట్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మనం ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభుని ఆరాధించారు. మరొకసారి దైవ సేవకుల్ని ఇటు పక్కన వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నారు. వారిని బట్టి చవడబడి ప్రభుని స్తుతిద్దాం. దేవుని నామమున మహిమకలుగునుగాక. ఆమేన్. మంచిది. కొంచెం నెమ్మదిగా దేవదానం గారు, జాన్సన్ గారు, దేవదానం గారు, జాన్సన్ గారు రండి. భువనగిరి అబ్రహాం గారు. మంచిది. ఈ సమయంలో మనందరం ఒకసారి లేచి నిలబడినట్లయితే గురువులు కూడా లేచి నిలబడతారు. తండ్రి గారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. చాలా సమయమైన కారణం చేత ఈ అభిషేక కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి మనందరం ఒకసారి లేచి నిలబడతాం. చిన్న ప్రార్థన చేసుకొని మనందరం అలాగే తల వచ్చి కళ్ళు మూసుకుని ఉన్న పాటున తల వచ్చి కళ్ళు వేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ ఏజే శామ్యూయల్ తండ్రి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త ఈరోజు ఈ దాసులు డాక్టర్ డేవిడ్ రాజు గారు ఆయన చేస్తున్న పరిచర్యని గుర్తించిన ఓపెన్ మినిస్ట్రీస్ తరఫున మీ దాసులు ఆర్చ్ బిషప్ గారు కుమార్ సింగ్ గారిని ఆయన నడిపించి, అదేవిధంగా వారితో పాటుగా ఆయన వారి బృందాలు నడిపించి వారికి ఈ రోజున ప్రభా బిషప్గా పట్టాభిషేకం చేయడానికి బట్టి వందనాలు చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు తెలియజేసి వచ్చి ప్రభా ఆర్చ్ బిషప్ తండ్రి గారు లేచి శ్రేష్టమైన వర్తమానం అందించినట్టుగా ఆ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మీరు వస్తుంది మీ అభిషేకం చేత అభిషేకించి ప్రభా మాకు మీ వర్తమానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామపై మనవులున్నాము తండ్రి. అలాగ నిలబడి ఈ సమయంలో పల్లవి చరణం డాక్టర్ ప్రభుదాస్ గారు ఒక పల్లవి చరణం పాడతారు. స్తుతులపై ఆసీనుడా, స్తోత్రాలకు అర్హుడా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. తండ్రి యెహోవాను ఆరాధించెదం, యేసయ్య నామమున ప్రార్థించెదం. తండ్రి యెహోవాను ఆరాధించెదం, యేసయ్య నామమున ప్రార్థించెదం, యేసయ్య నామమున ప్రార్థించెదం. ఆకాశము నీ సింహాసనం, ఈ భూమి నీదు పాదపీఠం. ఆకాశము నీ సింహాసనం, ఈ భూమి నీదు
మీరు పాదదాసులను మీరు పాదాలు మొక్కెదము మీరు పాదదాసులను మీరు పాదాలు మొక్కెదము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా యెహోవా ఆరాధించెదం యేసయ్య నామమున ప్రార్థించెదం యేసయ్య నామమున ప్రార్థించెదం. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. మంచిది. మనం అలాగ నిలిచినగా మన తండ్రివర్యులు కోడేటర్ గారు ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించినట్టుగా దేవుని వాక్యాన్ని మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఇలా వ్రాయబడినది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుడి వాక్యమును దీవించుగాక. అందరూ కూర్చున్నాం. మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎక్కడ ఒక చిన్న శబ్దం వినబడ్డా కూడా ఇక్కడ జరిగే ఈ పరిశుద్ధ కార్యక్రమానికి ఆరాధనకు అర్థం ఉండదు. కాబట్టి ఒత్తిడి కొద్ది కూర్చోవాలి. మొదటిది. రెండవది, దైవజనుడికి ఈరోజు ఇచ్చే ఒక కాన్సన్ట్రేషన్ అంటుంది. ఆర్డినేషన్ కాదు, కాన్సన్ట్రేషన్. ఆర్డినేషన్ ఏమో పాస్టర్లకు ఇచ్చేది, ఆర్డినేషన్ అంటారు, అభిషేకం అంటారు పాస్టర్లు. కాన్సన్ట్రేషన్ అంటే ఇది పట్టాభిషేకం. ఇది చాలా పెద్ద బాధ్యత దేవుడు వారికి ఇస్తున్నాను. నేను ఇస్తున్నాను కాదు, దేవుడు ఇస్తున్నాను. నేను ఇచ్చేదైతే నిలబడదు, కానీ దేవుడు ఇచ్చేది నిలబడుతుంది. దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాలు మీకు ముందు అర్థమవుతాయి. ఇప్పుడే అర్థం కాదు. అర్థం కాకుండా విషయాలు ఉంటాయి. అర్థం కాకుండా ఉంటే పర్లేదు, కానీ అపార్థం చేసుకుంటేనే కష్టం. అర్థం కాకుండా అర్థం చేసుకోవచ్చు. చిన్నగా అన్న వాళ్ళని వీళ్ళని చదువుతుంది. ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్గా, తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ మోడరేటర్గా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ మినిస్ట్రీ సలహాదారుడిగా దేవుడిచ్చిన ఆధిక్యతలను ఉపయోగించి దైవ సేవకుల్ని దేవుడు నేను ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. గమనించండి, నేను కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన వాక్యం కూడా కొంత దగ్గర వస్తాను. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా నేను వెళ్ళిపోను. అయ్యగారు బిషప్ గారికి ముందు, దేవుడి గారికి ముందే చెప్పాను. నేను ఆయన వెరీ స్ట్రిక్ట్. సర్వీస్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉన్నాను. నేను ఇది నవ్వి జోక్ చేసే టైం కూడా ఇట్స్ వెరీ సీరియస్ టైం. చాలా పవిత్రమైన సమయం. మామూలుగా బ్యాప్టిజం తీసుకుంటే ఎట్లా అంటే చాలా పెద్ద బాధ్యత మీ సంఘ కాపరికి దేవుడు ఇస్తున్నాడు. మీరే ఆశ్చర్యపోతారు. వాళ్ళు బిషప్గా ఎందుకు దేవుడు ఏర్పాటు చేసి చేస్తున్నారు. సో మీరందరూ సహకరిస్తే కార్యక్రమం అంతా నేను సజావుగా ముందుకు తీసుకుంటాను. దానికంటే ముందు పెద్దలు నాతో పాటుగా ఈరోజు సేవలో మరి ముందుగా అనేక సంవత్సరాలుగా
పరిచర్యలో కొనసాగబడుతున్నటువంటి బిషప్ ఏజే శామ్యూల్ అంటూ వారు రావటం సంతోషము. మీరు పెద్ద వ్యక్తి మాకు దగ్గర వారు నేను ఇద్దరు బిషప్లను నూతనంగా ఆ చేతుల మీద యవనస్తులు బిషప్గా చేయబోతున్నారు. సో గమనించండి, నాతో పాటు ఉన్నటువంటి వారు రెవరెండ్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ శామ్యూల్ గారు. వీరు హైదరాబాద్లో చాలా పెద్ద మినిస్ట్రీ వారికి 2-3 రాష్ట్రాలు పనిచేస్తారు. మరి ఎన్ని రాష్ట్రాలండి? బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల్లో వారి మినిస్ట్రీ ఉంది. చాలా పెద్ద పరిచర్య. కాకపోతే ఒక చెప్తాను, టీవీలో రాదు, రేడియోలో రాదు, సోషల్ మీడియాలో రాదు, కానీ కొన్ని లక్షల రూపాయల సహాయం అందరికీ చేస్తారు. చెప్పలు కొట్టామా? మన వాళ్ళకు కూడా సేవకులకు సహాయపడ్డారు లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా సాయం చేయండి. ఆ సేవకులకు ఎక్కడికి పోయినా నేను అడిగేది ఒకటే. అందుకనే ఈరోజు దేవుడు నాకు తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాలన్నిటికీ తరపున నన్ను ఒక్కనే ఎన్నుకున్నాడు సలహాదారుడుగా. రాష్ట్ర ప్రభుత్వం నేను ఊహించింది, నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పోస్టు. ఇండిపెండెంట్ సంఘాలన్నింటి తరపున మీ తరఫున మాట్లాడాల్సిందే ఇంకెవరు లేదు. నేనే ఇప్పుడు అఫీషియల్గా గుర్తించబడినటువంటి వాడిని. కాబట్టి మీ అందరి యోగక్షేమాలు, మీ అందరి ఎదుగుదల నాకు చాలా ఇష్టము. దాని గురించి పనిచేస్తున్నాను. సో థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా నాతో వచ్చిన ప్రసాద్ గారు, అరుణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత యశ్ఐ గారిని చూసిన చాలా సంతోషము. 5 వారిని చూడటం కూడా చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా ఉండాలి. మా వాహన సేవకులు అందరూ వాటిని బట్టి కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ప్రేస్ చేస్తా ఉన్నాను. అందరినీ మీ అందరినీ కూడా ప్రేస్ చేస్తున్నాను. అలాగైనా మరి ఇంకా మిగతా సేవకులందరినీ నేను ప్రత్యేకంగా అందరినీ ప్రేస్ చేస్తున్నాను. సో దేవుడు జీవించిన కాక బలంగా వాడబడండి, ధైర్యంగా వాడబడండి, ప్రాణం ఉన్నంత వరకు వాడబడండి. అందుకే థ్యాంక్ యూ సార్. అయితే నేను బిషప్ అయ్యి 19 సంవత్సరాలు. మొట్టమొదటి ఇండిపెండెంట్ బిషప్గా 3,000 మంది పాస్టర్లతో ఎన్నిక కాబడి 2007లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్గా ఎన్నుకోబడ్డాను. అప్పుడు నేను కూడా అనుకున్నాను, నన్నెందుకు ప్రవక్త ప్రవచించి బిషప్గా చేస్తున్నాడు, నన్నెందుకు ఏర్పాటు చేసిందని. పాస్టర్గా ఉండడానికే క్యాసిక్ వేసుకోవాలంటేనే వదిలేసి నేను పాలిటిక్స్లో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ నన్ను ఎందుకు పట్టుకున్నాడని చాలా ఫైట్ అయింది. అంటే ఈ లోపల యుద్ధం, ఎందుకు నాకెందుకు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు పట్టుకుంటే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట వినాల్సిందే. యోనాను ఎక్కడికి పొమ్మంటే ఎక్కడికి పోతుంటే ఏం చేసింది దేవుడు తెలుసు కదా. దేవుడు పొమ్మన దగ్గరికి పోవాలా, దేవుడు చేయమన్నది చేయాలి. ఆ తర్వాత నేను బిషప్ అయిన తర్వాత ఇప్పటికి 7 సంవత్సరాలలో నాతో ఉన్న వాళ్ళందరూ నాలాగా కావాలని ఆశపడ్డారు. అంటే వెంటనే అందరూ బిషప్ సింగంలాగా అయిపోవాలని, ఏంటంటే లేవగానే నిద్ర లేవగానే నాలాగా అయిపోవాలా, ఓవర్ నైట్ అయిపోవాలా అనుకున్నారు. అంటే ఈజీ కాదు. ఈజీగా మనం గురించి ఆశిస్తే కాదు. కాబట్టి చాలా మంది ఏం చేసిన వాటిని ఆ సంస్థను ముక్కలుగా చేసేసి దేవుడి జాగాలో వాళ్ళు వెళ్ళిపోయి సొంతంగా వాళ్ళే బిషప్ కాకుండా సరే అదంతా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. దేవుడు మాత్రం నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రం. నేను ఎవరిని వెళ్ళగొట్టలేదు, ఎవరిని తిట్టలేదు. నన్ను నిందించిన వాళ్ళను కూడా, దూషించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్పి పంపించడమే. కానీ నన్ను అంటడా నేను చూసుకుంటా అనేది కాదు. నన్ను అంటావా దేవుడు చూసుకుంటాడని కూడా నన్ను అంటావా దేవుడు చెప్పిండు నాకు క్షమించమని అది చేస్తాను. అదేగా చాలా మంది దేవుడికి అప్పగిస్తున్నా అంటారు. అంటే అర్థమేం తెలుసా? కోపం ఉందంటే అర్థం. మనకు దేవుడికి అప్పగించడం కూడా రాంగే, గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడే నీకు అప్పగించాడు. సభలు కూడా దేవుడు మాయపడుతున్నాడు. ఇంకా దేవుడికి అప్పగించలేదు.
నన్ను ఎవరు దూషించడం నేను దేవునికి అప్పగిస్తానే కాన్సెప్ట్ మర్చిపోయింది. దేవుడే నీకు అప్పగించడం ఆయన పని. అదే పని ఏంటంటే శత్రువులను ప్రేమించు అన్నాడు. సో మనకు శత్రువులను ప్రేమించే గుణం ఉన్నట్లయితే మనం చేసే పరిచర్య ఎట్లా అంటే ఇట్లా ఏమంటుందని పొద్దున లేవగానే ఇట్లా మా చిగురించిన చిగురు కనబడదట. పొద్దున్న లేవగానే చిగురించినటువంటి వృక్షులు ఎట్లుంటాయో అట్లా చిగురిస్తుంది మన పరిచర్య. మన హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి. అది జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత నేను డేవిడ్ రాజు గారి విషయంలో మీకు క్లారిటీ ఇచ్చినాక ఆరాధన చేస్తాను. ఈ రోజు నుంచి వారి యొక్క వేష భాషలు మారుతాయి. మీరు అలవాటు పడాలా, వారు అలవాటు పడాలి. వీళ్ళందరికీ ఆర్డినేషన్స్ ఇచ్చిన. ఒకప్పుడు క్యాసిక్ ఏంటిదని యెషయా గారు ఇలా క్యాసిక్ చేసుకున్నాం. వేసుకుని అన్న నవ్వుతారేమో అంటే నువ్వు నవ్వేటోళ్ళలో చూస్తే నవ్వుతావు. కానీ నేను ఎక్కడికి పోయినా, ప్రజల్లో పోయినా, ఎక్కడికి పోయినా నేను క్యాసిక్ వేసుకుని వెళ్తా. ఏ మతాలతో కూర్చున్నా క్యాసిక్ పెట్టగలమాట. ఎందుకంటే నా దగ్గర నా హృదయం శుద్ధి ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను. ఆ రకంగా మనం జీవించవలసిన వాళ్ళు ఉంటున్నాం. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ దర్శనం ఏదైతే ఉందో బిషప్ గారుగా కాబోతున్న డేవిడ్ రాజు గారు కూడా వారికి ఈరోజు వస్త్రం వేస్తాం, క్యాసిక్ వేస్తాం, సిలువ వేస్తాం. ఈరోజు మోసుకొని తిరిగిన సిలువ ఇప్పుడు 2 జన వేసుకోవాలా, మోసుకోవాలి 2. ఇప్పుడు సిలువ అనగా సిలువను వేస్తాము, రింగు పెడతాము, వారికి వస్త్రాలు క్యాసిక్ వేస్తాము, సర్ప్లస్ చేస్తాము, స్టోర్ వేస్తాము, స్టాఫ్ ఇస్తాము. ఈరోజు నుంచి అసిస్టెంట్ బిషప్గా, ఇండిపెండెంట్ చర్చ్ బిషప్గా, తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ బిషప్గా సో అయితే మీరు నాకేం ఆసక్తి ఉన్నాయంటే నేను చదువుకున్నా, థియలాజికల్గా నేను చదువుకున్నా, వేదాంత విద్య చేసిన, దేశ విదేశాల్లో చదువుకున్నా, ఒక సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, యాంగ్లికన్ బ్యాక్గ్రౌండ్ చూసిన. అందుకని పులిని చూసి నక్క వార్తలు పెట్టుకోవద్దు. చాలామంది పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుంటారు. హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్రలో కలిసి ఉన్నాం మన బాబు అని ఎప్పుడు చెప్పినా కూడా మంచిదాన్ని అందరూ పట్టుకుని ఈ మనవాడు కాదు కదా ఆయన, లేదా మనోడు కాదు కదా, మన ప్రాంతం కాదు కదా అని అనుకుంటూ నాకు చాలా వేదన. ఎంత వేదన అంటే ఎంత బాధపడ్డానంటే నేను ఎవ్వరు మాట వినను. క్రైస్తవులలో పాస్టర్లు, బిషప్లు చెప్పారు ఎవ్వరు మాట వినరు. ఒకరిని మించి ఒకరు మాట్లాడకపోతున్నారు. నేను అనుకున్నా నాలాగా పనిచేసేటువంటి వారు తయారు కావాలని నేనే అనుకొని నాలాగానే పనిచేయాలని చెప్పి వీరిని బిషప్ చేస్తున్నాను. అలాగే పనిచేయని చెప్పి ధైర్యంతో చెప్తున్నాను. నేను చదువుకున్నా, మీరు చదువు తగ్గించినా మళ్ళీ చదవండి, మళ్ళీ చదువుకోండి, వేదాంతం చదువుకోండి, థియాలజీ చదువుకోండి, రకరకాల అన్ని రిలీజియన్స్ సంబంధించిన పుస్తకాలు చదువుకోండి, పెద్ద పెద్ద డిబేట్లలో పాల్గొనండి, అన్ని మతాలతో కలిసి ఉండండి, అన్ని నాయకులతో కలిసి ఉండండి. గౌరవం, చర్చ్ యొక్క గౌరవం, దేవుని యొక్క గౌరవమును పెంపొందింపజేసే విధంగా ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతుంది. కాబట్టి ఆ స్థానానికి గౌరవం చేయవలసిన బాధ్యత అయ్యగారి మీద ఉందనే విషయం గుర్తు చేస్తున్నాం. అభిషేకం అంటే మనం ఏ కుర్చీలో కూర్చున్నా ఆ కుర్చీ గోల్డెన్ చైర్, బంగారం కుర్చీ అయిపోతుంది. అభిషేకం ఇంపార్టెంట్. కింద కూర్చుంటే కూడా మనకు ఆ బంగారం మీద దేవుడు మనకు అభిషేకం ఇస్తారు, గౌరవం ఇస్తారు. మనల్ని బట్టి కుర్చీకి గౌరవం తప్ప నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఎవరైనా పోస్ట్ ఇస్తానన్నా కూడా నేను అదే చెప్తాను, బాబు నన్ను బట్టి నీ పోస్ట్ గౌరవం వస్తే దేవుడు ఇసుకోవచ్చాం, కానీ నీ పోస్ట్ బట్టి నాకు గౌరవం అవసరం లేదు. నన్ను బట్టి నీ పోస్టులకు కానీ నువ్వు ఇచ్చే గుర్తింపు కానీ గౌరవం రావాలి. అది నేను చూసే కాన్సెప్ట్. అందుకే మనం ఎక్కడ కూర్చుంటే అది గౌరవం ఉండాలి. సో దీంట్లో పర్సనాలిటీస్ వేరు. నేను ఎత్తు రావు అజాన్ బాబు కదా, నేను ఎత్తు రావు అజాన్ బాబు, ఓకే, చూడడానికి గొప్ప గంభీర అంట బాగా పేరు కూడా మళ్ళీ అందులో చూసిన అనుకుంటుంది, తప్పదు. కానీ దేవునికి అది కాదు గుర్తు, దేవునికి అభిషేకం గుర్తు. చప్పలు కొట్టేవారు అక్కడ కొడుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాక్లెట్ గారు ఇక్కడ ఉన్నాడు. నేను తగ్గడం జరిగేటప్పుడు ఒక అయ్యగారు ఉండేది, విక్టర్ యాడ్ని. ఆయన 6.5 feet ఉండేది. బిషప్ ఇంటనే ఉండేది, ఇక్కడ బిషప్ ఉండేది. ఆ బిషప్ చాక్లెట్ ఆయన ఉండేది. బిషప్ ఇది కూడా బిషప్ ఆయన చాక్లెట్.
అంటే హైట్ కాదు అక్కడ, హైట్ ఎక్కువ ఉన్న వ్యక్తి పెద్ద అభిషేకము, గొంతు పెద్దగా ఉన్న వ్యక్తికి పెద్ద అభిషేకము, బాగా లావు దొడ్డు ఎత్తు ఉన్న వ్యక్తికి పెద్ద అభిషేకము. ఇది లోకము దృష్టిలో చూసేటువంటిది, అది కాదు మనం చూసేది. భక్త సింగ్ గారు ఎంత హైట్ ఉండేనండి? చిన్నవాడు కదా, ఎక్కడోడు భక్త సింగ్ గారు చిన్న మనిషి. చిన్నగా ఉన్నట్టు గుర్తు చేసుకోండి. అంటే మన స్పీకర్ దావీదు చిన్నవాడు అంటాం, సరే ఎనీవే దావీదు హైట్ చెప్పడం లేదు. చిన్న అనేది ఏదైతుందో ఆ హైట్ను చూడటము, వెయిట్ను చూడటము మన దృష్టిలో నుంచి పోవును కాక. తీసేస్తున్నానండి సార్, తీసేస్తున్నానండి, ఆ చూపు తీసేస్తున్నాను. మనకు కనబడాల్సిన అభిషేకము, ఆ అనాయింటింగ్ ఈ రోజు నుంచి వాడి మీద అనాయింటింగ్ ఎట్లా పోయిందండి. నేను ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని కష్టాలు వచ్చినా మీకు అందరికీ తెలుసు, అనేక కష్టాలు ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉన్నా, ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉన్నా. నేను బ్రతికుంటున్నా అంటే నా మీద నా అభిషేకమే కారణం. ఆమేన్. అభిషేకం ఎవరికి మిగిలించలేదు. ఈరోజు దైవజనులు, బిషప్ గా నేను మోడరేటర్గా, ఇంకా వేరే బిషప్ గారు మేము అందరం కలిసి వీరికి అభిషేకమును ఇంపార్ట్ చేయబోతున్నాం, అభిషేకం విడుదల చేయబోతున్నాం. ఈ అభిషేకం వారి మీద వారు జీవించినంత కాలం ఉంటుంది. వారు అనేక సంఘాలకు అధిపతిగా ఉండడానికి కొరకు బిషప్ గా నియమించాను తప్ప ఈ చర్చిని ఒక్కదాన్ని పట్టుకొని హైదరాబాద్ అయితే కొందరికి చర్చి కూడా ఉండదు. నేను వాళ్ళని కించపరచడానికి చెప్పడం లేదు. వాళ్ళ చర్చిలు ఉండవు కానీ బిషప్ అని వస్తాను. వాళ్ళకి సంఘం ఉండదు కానీ బిషప్ అన్నారు. బిషప్ అంటే యాజకులలో ప్రధాన యాజకులు. ఇప్పుడు నాకు వివాహాల సంస్థలో 120 సంఘాలు ఉన్నాయి, ఒక 60 మంది పాస్టర్లు ఉన్నారు రాష్ట్రంలో. నాకు ఒక సంస్థకు చర్చలు ఉన్నాయి, అడ్రస్లు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు. నేనే బిషప్ కావడానికి వెనక ముందుకైనా నన్ను బిషప్ అని ప్రవక్త చెప్పినప్పుడు సిఎస్ఐ నుండి కొన్ని బయట ఎట్లా బిషప్ అవుతారు. నేను కాను అనుకున్నప్పుడు బిషప్ గారు, కానీ దేవుని ఏర్పాటు నేను అయినాను. ఈరోజు నుంచి వీరి యొక్క బాధ్యత ఏంటంటే సంఘాలను స్థాపించాలి, ఊరులకు తరబియత్ ఇవ్వాలి, అనేక మందిని ఆయన తండ్రిగా ఉండి నడిపించాలా. ఒక సంఘమే కాదు, అనేక సంఘాలు. అందుకని వారు అసిస్టెంట్లను పెట్టుకోవాలి, వారికి ఒక చాప్లైన్ ఉండాలి, ప్రతి ఆదివారం వారు క్యాసిక్ వేసుకోవాలి. వారు ఎక్కడ పోయినా కూడా సిలువ కంపల్సరీ మెడలో ఉండాలి. నేను సిలువ వేసుకొని అంటే ఎక్కడ సిలువ కంపల్సరీ ఉండాలి. ఇది మన ఐడెంటిటీ, బిషప్ల ఐడెంటిటీ. ఓకే, కాబట్టి అది వారు వేసుకుంటారు. మీరు వారిని చూసి కొత్త మనిషిని చూసినట్టుగా ఏమనుకోకండి. వారిని చూసినప్పుడు కొత్త అభిషేకం చూడండి. కొత్త బాధ్యత దేవుడు ఇచ్చింది, అది చూడాలని నేను చెప్పి కోరుతా ఉన్నాను. నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను, నా పేరు నిలబెట్టే విధంగా మీరు పరిచర్య చేయండి. మీకు చెప్పిన మాట వినండి. దైవ సేవకులు మేమున్నా పోయినా చెప్పిన మాట ప్రకారం పరిచర్య చేయండి. మీరు పరిచర్య చేస్తే నాకు సంతోషం, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ చేసిన సంతోషం. కొందరిని చూస్తే దుఃఖం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు సేవ చేయాలి. చర్చలు కట్టించినాం, సేవ చేయాలి. ఇక్కడ కాదు, అన్ని జిల్లాలలో సేవ చేయకపోతే సంతోషపడే ఆత్మీయ తండ్రి ఎవరు ఉండదు. నేను ఆత్మీయ తండ్రిగా నేను కోరుకునేది ఒకటే, ఈ సేవ బలంగా కొనసాగాలి. ఇప్పుడు సేవను చూసి, సంఘం చూసి మీకు ఈ బిషప్గా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాం. మరి అంత సులభంగా నేను చేసే వ్యక్తిని కాదు, మా బిషప్ ఛానల్ గారికి తెలుసు. అంత సులభంగా చేసే వ్యక్తిని కాదు. ఆయన వయసులో పెట్టుకోవడం నన్ను గౌరవిస్తుడు, బంధువు అయినా నన్ను గౌరవిస్తాడు. ఎందుకంటే నేను చేసే విధానము, నేను పనిచేసే విధానం వాళ్ళు చూస్తుంటారు. సో ఈజీగా ఏదో సర్టిఫికేట్ ఇచ్చి అందించిపోయే కార్యక్రమం నేను చేయను. అందుకే తక్కువ చూస్తారు వీళ్ళు, విషయం తక్కువ చేసినారు. అప్పుడు దేవుడు నాకు ఆర్థిక తీర్చినాడు ఏంటంటే, స్వార్థ ప్రకటించబడిన దేశమైన చైనాలో నలుగురిని బిషప్గా అభిషేకించాను. నలుగురిని మన చైనాలో అక్కడ రావడానికి పర్మిషన్ లేదు కాబట్టి హాంకాంగ్ వస్తే హాంకాంగ్లో నలుగురు నేను బిషప్స్ చేశాను. ఇప్పుడు వాళ్ళు చైనాలో ఆత్మీయ విప్లవం తీసుకొస్తున్నారు, బలంగా సేవ చేస్తున్నారు. కొన్ని వేల మందిని మారుస్తూ సువార్త పరిచయలో యేసు క్రీస్తు గురించి ధైర్యంగా చెప్తున్నారు చైనాలో. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఒక కొరియాకు సంబంధించిన వ్యక్తిని కూడా బిషప్గా చేసిన, ఇంకా చాలా తక్కువ మంది చేసినాను. ఈరోజు మన సొంత ఇంటికి చెందిన వ్యక్తిని బిషప్గా అభిషేకించబోతున్నాను. మీరందరూ ఆరాధనలో సహకరించాలని కోరుతా ఉన్నాను. అయితే వాక్యము ఒక 2-3 నిమిషాలు చెప్తాను, దయచేసి కూర్చోండి.
నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. గమనించండి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు. ఈ రెండు మాటలు యేసు మరి తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట. మన యేసును పోలి నడుచుకునే వాళ్ళము కాబట్టి మనకు ఉండవలసిన బేసిక్ క్వాలిటీ బై డిఫాల్ట్ క్రైస్తవుడిగా విశ్వాసంలో ఉన్నందుకు మనకు ఉండవలసిన కనీస అలవాటు లేదా కనీస లక్షణం ఏంటంటే సాత్వికత, దీన మనస్సు. కనీసమైనటువంటి క్రైస్తవులు అనగానే గుర్తుకు రావాల్సినవి సాత్వికం గలవారు, దీన మనస్సు గలవారు. ప్రభువును పోలి నడుస్తున్నాం. ప్రభు అన్నాడు, మీ భారం అంతా నా మీద వేస్తే మీరు నెమ్మదిగా పరిచయం చేస్తారు. మీ కష్టం అంతా నా మీద వేసి మీరు పరిచయం. ఇంకా ఈ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సాత్వికుడు అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. రాజులు యుద్ధం చేసేవారు కాదు, కానీ సాత్వికులు అన్నారు. సాత్వికతకు చాలా కష్టపడాలి. మనకి ఈజీగా ఏమొస్తుంది? మనకు ఈజీగా ఎవరు చెప్తారు? నేను చెప్తుంది ఈజీగా ఏమొస్తుంది? ఈజీగా మీరే చెప్పండి. మీకు ఈజీగా ఏమొస్తుందమ్మా అంటే ఏమొస్తుంది? చూడగానే ఏమొస్తుంది? మనకి ఈజీగా వచ్చేది కానీ మన ఈజీ థింగ్స్ అలా అని ఈజీ కావాలి. ఈజీ సాత్వికం ఈజీగా ఉంటే రాదు, ఈజీగా రాదు. చాలా కష్టపడాలి, శ్రమ పడాలి, లోపల మదన పడాలి. క్షమించడం అనేది మనకు అలవాటైపోవాలా, తగ్గించుకోవడం అనేది మనకు అలవాటైపోవాలా. మన కొత్తగా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ మన ప్రభువు నేర్పించినాడు, మన అందరిలో అది కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అనుకుంటారు మనం మెత్తగా ఉంటే ఏమంటారా సామెత? మెత్తగా ఉంటే వస్తే చూస్తారు, అందుకే మెత్తగా ఉండదు, గట్టిగా ఉండదు. మేము మెత్తగానే ఉంటాం, మేము క్రైస్తవులు, విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా వచ్చినా మళ్ళీ మేము బాల్లాగా మళ్ళీ స్పాంజ్ లాగా మళ్ళీ మేము అట్లే ఉంటాం తప్ప ఒత్తితే మేము కిందికి పెట్టడం కాదు. చప్పలు కొట్టే మేము కొడతాం. ఇప్పుడు ఉత్తరాన్ని కిందికి పెట్టడం కాదండి. మేము వేయండి ఏ అనం, మేము ఏ అంటే ఎంత చెప్పుకోండి. అంటే ఏమైంది కదా? మన దగ్గర ఉన్న శక్తి గల ఆయుధమే క్షమాపణ. చప్పలు కొట్టే మేము కొడతాం. మనకి ఇచ్చిన శాంతి, సమాధానం, క్షమాగుణం, వీటిని పరిచర్యలో దైవజనులు, విశ్వాసం గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళలో అట్లనే ఉండండి. స్లో టు స్పీక్, మాట్లాడుతూ నిదానించండి. నోరులు జాగ్రత్త. విశ్వాసులకు, ముఖ్యంగా దైవజనులు కూడా ఆర్చి తూచి బ్యాలెన్స్ చేసి క్రమముగా మాట్లాడే విధానమును అలవాటు చేసుకున్నప్పుడు మీరు చెప్పే మాట మీ హృదయం నుండి వస్తుంది తప్ప మీ పెదవుల నుండి రాదు. ఎప్పుడైతే హృదయం నుండి వచ్చే మాట ఉంటుందో ఆ మాట అది మంచి నేలను పడుతుంది, అది ఫలిస్తుంది. చప్పలు కొట్టేది మేము. కాబట్టి సాత్వికత బిషప్ మోడరేటర్గా ఇంతకుముందు సీరియస్ చేసినటువంటి ఆనందరావు శామ్యూల్ గారు అని ఉన్నారు. మీకు మేము ఆయనను చూసినాం. నేను ఇంగ్లాండ్ చదువుకున్నప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి కలిసినాడు. మా నాన్నగారు వాళ్ళంతా కలిసి పనిచేస్తారు. ఆయన కృష్ణా గోదావరి సిఎస్ఐ డైసిస్కు బిషప్గా ఉండేది. ఆయన భార్యను సిఎస్ఐలో ఏముంటాయండి? ఇక్కడ సిఎస్ఐ ఉన్నారు, సిఎస్ఐలో ఐఎస్ఐలో ఉన్నట్టు ఫ్యామిలీతో ఇట్లా చూస్తే అందరూ కదా అమ్మో డిజిటల్ ఉంటుంది, డిజిటల్ నేను అనుకున్నాను. అందరూ అంత డిజిటల్. నాకు ఈ మధ్యనే మనోడు పుట్టిండు. నేను కాదలేనా, మా మనోడు చాలా ముద్దుగా ఉన్నాడు. చిన్నపిల్లలు ముద్దన్న నా కోడలు కొరియా అని, నా కొడుకు ఇండియా ఆయన, నా కొడుకు నల్లగుంటాడు, నా కోడలు ఎర్రగుంటుంది. నా మనోడు చాలా ముద్దుగా ముగ్గురు దగ్గర మస్తున్నాడు. నాకు సంతోషం అయిపోయి నేను ఫోటోలు పెడదామంటే ఒకరు అన్న ఫోన్ చేసి మంచిగా కజిన్ అన్న
ఊకే ఫోటో పెట్టద్దన్నా. ఇంకోటి ఫోన్ చేసింది, బిషపా ఫోటో పెట్టదా ఊరు ఎందుకు రాబాయి అంటే నాకు ఎవరో ఈ సంగతి, నాకు ఎవరో ఈ సంగతి, నాకు భయమైంది ఎవరు ఇష్యూ అవుతుందన్న అన్నారు. అమ్మ ఇష్యూ అవుతున్నారా చిన్నపిల్లగాని ఇష్యూ అవుతుందన్నా. మరి ఏమనుకుంటున్నా నా కళ్ళు మన కళ్ళకు చూస్తే దేవుడు, కరుణామయుడైన దేవుడు, కన్నీటితోటి మన కన్నీరు చూసే దేవుడి నేత్రములు కలిగినటువంటి సేవ నువ్వు చేసినప్పుడు నువ్వు కళ్ళుతో కూడా చూసిన ప్రతిదీ కూడా దీవించబడుతుంది. అందుకని నీ కళ్ళు జాగ్రత్త. నువ్వు డివైడ్ ఆఫ్ యువర్ ఐస్, వాట్ యు సీ, ఏం చూస్తున్నావు, ఎట్లా చూస్తున్నావు. ఆ గురువు గారు శిష్యుడు పండుకున్నారంట ఒక గుడిసెలో. గురువు గారు నమ్మకంగా ఎదిగాడు శిష్యుడు. ఏంది నాకేమైనా జ్ఞానోపదేశం చేస్తాడేమో అని అడిగిలో పోయిండు. అడిగిలో పోతే వర్షం వస్తుంది, అసలు ఏమి చీకటి అయిపోయింది, పండుకోవడానికి ఏదో గుడిసె చూసిండు. ఆ గుడిసెలో గురువు గారు పోయిండు. గురువు గారు బట్టి శిష్యుడు పోయింది. పండుకున్నారు. పైన చూస్తే కప్పు లేదు, కప్పు పూర్తే లేదు. శిష్యుడు అంటున్నాడు గురువుతో, గురువు గారు ఎప్పటికీ కనీసం పండుకోవడానికి కూడా జాగ్రత్త, నీ జీవితం అంతా నీకు సమర్పించి తిరుగుతున్నాయి. మా కనీసం పండుగ జాగ్రత్త, ఇదేనా స్థలము, ఇక్కడ పండుకోవడానికి లేదు, పైన కప్పే లేదు, నీకు ఎట్లా నిద్రపడుతుంది అని గురువుని అడిగినాడు. గురువు గారు ఆల్రెడీ గురువు పెట్టి నిద్రపోతుంది. ఎందుకు? గురువు గారు అంటేనే అన్ని చూసి వచ్చాడు. చెప్పకుండా మేము పడుతున్నాం ప్రధానమంత్రికి చెప్పే అవసరం లేదు. అన్ని తెలిసినోడికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువు గారు గురువు గారు గురువు గారు అంటే గురువు గారు లేచి ఏంటి బాబు నీకు ఎట్లా నిలబడుతుందండి, పైన కప్పు లేదు. కప్పు లేదా? నువ్వు అట్లా చూస్తున్నావా? మేము ఎట్లా చూస్తున్నాం తెలుసా? చుట్టూ తలుపు వేసినాయి. లోపలికి ఏ పాము కప్ప లోపలికి తాకేది రాదు. లోపలికి సేఫ్టీ నెంబర్ 1. నెంబర్ 2, మనం రాత్రి కూడా పండుకుంటే ఏ అడవి మృగం వచ్చి మన మీద పడి తినదు. ఓకే. ఇంకా నెంబర్ 3 మెయిన్ ఇంకోటి, ఇక్కడ పండుకొని హాయిగా ఆకాశ నక్షత్రాలను వెన్నెలను హాయిగా ఆస్వాదిస్తూ చక్కగా పడుకోవచ్చు, అదృష్టం చూడగలను అన్నాడు. సపోర్ట్. సో మన దృష్టిలోనే మన చూపులోనే మార్పు. అలాగే సాత్వికత ఉన్నవారి చూపు కూడా ఎంత కనికరంతో ఉండదు తెలుసా? వాళ్ళు యాక్టింగ్ చేయలేదు. సాత్వికత ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేయలేదు. యాక్టింగ్ అంటే ఎట్లా? మా ప్రసాద్ బాగా చేస్తాడు, ఇమిటేట్ చేస్తాడు, మస్తు నవ్విస్తాడు. మా ప్రసాద్ ప్రసాద్ మస్తు నవ్విస్తాడు. 20 ఏళ్ళ బట్టి నాకు ప్రతిసారి ఇవన్నీ నిజాలని చెప్తున్నాడు. వాళ్ళ చరిత్ర ప్రైజర్ అనే విధానం చూసి ఎదుటోడు కింద పడి కొట్టుకోవాలట. ఆయన సంగపెట్ట నాకు చెప్తారు అన్న ఇట్లా. మరి ఈ కోర్టు కేసు ఎవరు ఉందండి, అదే నాకు ప్రైజర్ అన్న అన్నాడు. ఆయన యాక్టింగ్ బాగా చేస్తున్నాను. ఈ సాత్వికత ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేయలేరు. యాక్టింగ్ చేయమన్నా చేయలేరండి. ఇక్కడే ఉందో ఇక్కడే ఉండదు. ఎప్పుడైనా తల ఎత్తుకొని నిలబడతారు, తల తీసుకునే లేదు, కళ్ళలో సూటిగా చూస్తారు, సూటిగా చూసి బెదిరియరు, సూటిగా చూసి ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు నిర్మలమైనవి, వాళ్ళ చూపు నిర్మలమైనది. ఎందుకంటే వాళ్ళు సాత్వికులు. చెప్పలు కొట్టేది. సాత్వికులు ధన్యులు. సాత్వికత దీన మనసు. దీన మనసు అంటే మన దీన మనసు కలిగి ఉంటే ఏమంటుంది తెలుసా? పాపం మంచోడండి, పాపం మంచోడండి, పాపం అండి, పాపం మంచోడండి. ఇంకో ప్రాబ్లం అండి, పాపం అమాయకులండి. ఏమంటారండి? క్రైస్తవులు నిజమైన విశ్వాసం పాపం మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళు పాపం అమాయకుడు కాదు. అన్ని తెలిసినా కూడా దేవుడిని చూస్తూ అన్నిటినీ అర్థం చేసుకునేవారు. హల్లెలూయా. కాబట్టి దీనత్వాన్ని, తగ్గింపును, సాత్వికతను దైవజనులుగా ఈరోజు నుండి బిషప్గా వారు వాడబడుతున్న డేవిడ్ రాజు గారు పాటించాలని వారిని కోరుతూ, ఇంకెంత కిందకు పోవాలంటే కిందకు, ఇంకెంత అంటే ఇంకంత. పేదలు ఏం చేస్తావు? పేదలు ప్రేమిస్తున్నావా? ఏమైనా ఎస్ఐ గారు ఏంటి సార్ పేదలు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేదలు కావచ్చు 3 సార్లు. ఎందుకంటే పేదలు కోపం వస్తుందని తెలుసు బాబు. కోరిక లేని వాడికి కోపం వస్తుంది.
కోపం రావాలని అన్నాడు. నిజంగా ప్రేమిస్తున్నాం, నిజంగా ప్రేమిస్తున్నాం అంటే కోపిస్తోడు తెలుసా, తెలిసే అడిగిండు. వేరే వాళ్ళని అడగలేదు. నీ దుడుకు పేరుతున్నా అడిగిండు, నువ్వు ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తున్నాను బాబు, నీ కొడుకు ప్రాణం అయితే నా కొడుకు మేము మళ్ళీ ప్రేమిస్తున్నాం. ఎన్నిసార్లు చెప్తారా బాబు? చెప్పినా ఒకసారి. దేవుడు ఎన్నిసార్లు అడిగినా మనం సిద్ధంగానే ఉండాలి. అదేగా శ్రమలు వస్తాయి. ఇప్పటి నుండి చక్క పెట్టుకొని రాసుకొని పెట్టుకోండి. ఇది ఉంది శ్రమలు వస్తాయి. ఇంకేమి వస్తాయి అంటావా? ఎన్ని వస్తాయి? ఈ శరీరం మట్టిదే. ఈ మట్టి శరీరానికి శ్రమలే ఉంటాయి. మొన్న మాతో పాటు భోజనం చేసిన ఒక పాస్టర్ గారు, మంచిగా స్నేహితులు, మొన్న అంతకుముందు రోజు భోజనం చేసిన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పండుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనతో మాట్లాడాడు అంటే నేను నా మాట్లాడి ఏం చేయమంటాడు? ఇప్పుడు మనతో భోజనం చేసాడు. మరి ఏం చేయమంటాడు? మంచి స్ట్రాంగ్ ఉండే ఉంటే ఏంటి? మరి రోజు వాకింగ్ పోయేటప్పుడు వాకింగ్ పోయేటప్పుడు ఆయన ఆరోగ్యంగా డిఫెన్స్లో పనిచేసేసాడు. అయితే ఏంటిది ఇప్పుడు మార్చుకునేది? ఆయన చచ్చిపోవద్దు, 1 ఏళ్ళ 2 ఏళ్ళని బతుకురా. ఈ చేతిలో ఏమి ఉండదు. మనం ప్రతి దినము చివరిదే మేమేం చేసిపోయి మట్టిలో పెట్టి వచ్చినాం. నేను పోయినా మీరు పోయినా ఎవరు పెడతారండి? ఇంట్లో పెడతారా? రజాసి అవదామని ఇప్పుడు అది మనకు ప్రూఫ్ అయింది. ఇప్పుడేమో పాత పీఠం అది మనకు తర్వాత ప్రూఫ్ అయింది. సో మట్టిలో పోయే శరీరంలో ఉన్నంత వరకు ఈ లోకమందులు శ్రమను అనుభవించాలి. కానీ ప్రభువులో ఉన్నప్పుడు ఆ శ్రమ నీకు శ్రమనిపించదు. అది ఆ శ్రమని నిద్రపోలేదు. నేను పరిచయంలో బలంగా వాడుకుంటుంది. దానికి ఉదాహరణ నేనే. ఏనాడు నాకున్న 30% తక్కువ కంటే కొట్టుకుంటున్నా కూడా ఏనాడు నేను సుఖముగా నిద్ర ఎరగను. నిద్ర బాగోదా? అయ్యారు తగ్గేయండి, భోజనము తగ్గేయండి, నిద్ర తగ్గేయండి. అయ్యా ఫోన్ల టాక్స్, రాజకీయాలు, నాయకత్వాలు, ఎలక్షన్లు తగ్గేయండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు. బలపడండి. అయ్యగారిని మనం చేస్తున్నా. ఈ దినం నుండి విషయంగా మీరు మీ గౌరవం కాపాడుకొని నడుస్తారని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అద్భుతంగా దేవుని మాటలు వినడానికి అర్థవంతంగా, అంటే నాకులాగా సంస్కృతంలో కాకుండా అచ్చమైన తెలుగు భాషలో మన కన్నులు జాగ్రత్త, మన హృదయం జాగ్రత్త, వీటిని ఎంత భద్రం చేసుకుంటే అంత మంచిది. అలాగే ఈ చివరి మాటలోకి వచ్చేసరికి కాస్త రాజకీయాలని అవన్నీ ఇవన్నీ అధికంగా అటు ఇటు తిరగమాక అని చెప్పండి తండ్రి గారు. అదే అయ్యగారు ఫోన్ కూడా ఎక్కువ వద్దని చెప్పారు. అయ్యగారు జ్ఞాపకం చేశారు. బయట ఈ 3 విషయాలు భద్రంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే ఫోన్ అయ్యగారు మంచిది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో తనలో వచ్చినట్లయితే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకొని తదుపరి అభిషేక ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తనలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సహాయం చేయండి. నీ కృప మాయల హెచ్చుగా ఉండినట్లుగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించండి. ఈ వాక్యము జీవము గలది, సజీవమైన అరుణించగలటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంది. ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్కరిని ఆదరించినట్లుగా సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందుకున్నారు. మా ప్రేరక్షకుడు అద్వితీయ కుమారుడు పాస్టర్ గారు, స్పీకర్ గారు,
అమ్మగారు అండి ఈ సంఘమంతా మోకరించండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. గురువులందరూ నిలబడండి, చెవులు ఈ వైపు చాకండి. ముఖ్యంగా ముందు వస్త్రాలు తీసుకోండి. అది ఇప్పుడే ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తీసుకుంటామండి. మీకు మళ్ళీ చెప్తున్నా, మీ డిపెండ్స్ ఆన్ యూ, మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ అకేషన్లో మాత్రం తప్పక ప్రార్థనలో ఉండాలి. ఈ పెళ్లి కంటే బాప్తిజం కంటే కూడా ఘనమైనటువంటి సమయం. ముఖ్యంగా గురువులకు ఒక గురువుగా ఉండడానికి కానీ అది విషయంగా వస్త్రాలు నిమిత్తం ప్రార్థన చేస్తాం. నటి పరిశుద్ధ దేవాలయం ఈ సమయమందు మేము దీవిస్తున్నాం. వస్త్రంలోని రాసులు ధరించబోతుండగా వారిని మీ ఆత్మతో అభిషేకించండి. ప్రత్యేకంగా ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున, ఓహాల్ డైసిస్ తరఫున, తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తరఫున దాసుని మీరు ఇచ్చిన అధికారంతో బిషప్గా అభిషేకించబోతుండగా మీ ఆత్మను వారిపైన కుమ్మరించి, అమ్మగారి పైన కుమ్మరించండి. కుమ్మరింపు దయచేయండి. ఆత్మ అభిషేకం కుమ్మరింపు దయచేయండి. మీ కుటుంబంగా వారు దీవించబడి పరిచయంలో కొనసాగుతూ నడిపించమని వస్త్రం దీవించండి. వేసుకున్నాము. వారు వస్త్రం ధరించి వస్తారు. దాని తర్వాత మిగతా ఆరాధన జరుగుతుంది. ప్రభుదాస్ గారు ఒక పల్లవి పాడతారు. బిషప్ ఏజే శామ్యూల్ తండ్రి గారు కూడా ఇక్కడ రావాలని కోరుతున్నాను. నా ఎడం పక్క వాళ్ళు బిషప్ ఏజే శామ్యూల్ మోకరించండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాను. మీరు నా వెంబడి చెప్పండి. మీరు కూడా ముందుగా మీరు చెప్తారు. మైక్ కొబ్బరినమ్మా ఏం చేస్తాం. సర్వశక్తి దేవ ఈ సమయం ముందు న్యూ లైఫ్ మహాన్ చర్చ్లో దాసులు డేవిడ్ రాజు గారిని, అమ్మగారిని మీరు ఒక ఆధిక్యత నుంచి, ప్రమోషన్ నుంచి వారిని అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్న పొందనాలు. ఉన్నత స్థితిని వారు తగిన రీతిగా నిర్వర్తించి బాధ్యతలు ఈ దినము నుండి ఇంకా త్యాగమును, సాత్వికతను, దీనత్వాన్ని అలవర్చుకొని ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలోను, ఓహాల్ డైసిస్లోను, తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్లోను బిషప్గా, బిషప్ అమ్మగారుగా వారి బాధ్యతలు నిర్వర్తించినప్పుడు నడిపించమని ఆ ప్రార్థన ఆలకించి బిడ్డను దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా బిషప్ శామ్యూల్ గారు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్ష ప్రదాత నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో రెవరెండ్ గడ్డం డేవిడ్ రాజు గారిని, అలాగే సత్యనారాయణ గారిని, బాబా మా యొక్క తెలంగాణ, ఆంధ్ర బిషప్స్ మోడరేట్ గారు, ఆర్చ్ బిషప్ గారు, బిషప్ సింగర్ గారు, తండ్రి బాబా అభిషేకం బాబా అభిషేకం చేస్తున్నాం. కాన్సన్ట్రేషన్లో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బాబా ఆయన బిషప్గా మీ దాసులు ఆయన యొక్క హస్తభావం ఆయన మీద పెట్టి వారి రూముని
ప్రభా దీవిస్తూ ఉన్నాను నాయన. బిషప్గా నేను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మొదలుకొని వారు జీవించినంత అంత పర్యంతం కూడా ఓహ డయాసిస్ ప్రభా యొక్క ఇండిపెండెంట్ చర్చ్ ఒక ఘనంగా ఒక బిషప్గా ప్రభా మీ దాసుని ప్రక్కన ఆయన నిలబడి ఆయన కూడా సాక్షరుడిగా ఉండగలిగినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రభా మా యొక్క గౌరవనీయ మోడరేటర్ గారు వారు బిషప్గా అభిషేకిస్తూ ఉండగా వారు దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామమున తండ్రి. మంచిదండి. అయితే ఈ సమయంలో దైవజనులందరూ నిలబడి ఉన్నప్పుడు అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి నిలబడి పైన వచ్చి నిలబడి అందరూ కూడా స్టేజ్ మీద అందరూ పిలిపించడానికి అందరూ వచ్చేయండి. అందరూ సేవకులందరూ పైన రండి. ఎందుకంటే ఇది మనందరం కలిసి చేస్తున్న కార్యం. ముఖ్యంగా డేవిడ్ రాజు గారు చెప్పండి. నిలబడి కళ్ళు మూసుకోండి. నా తర్వాత చెప్పండి. డేవిడ్ రాజ్ అని నేను డేవిడ్ రాజు అని నేను ఓహాగ్ డయాసిస్ లోను ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తరపున ఇక ముందు దేవుని ద్వారా గుర్తించబడి అభిషేకించబడి బిషప్గా కొనసాగబోచుండగా నేను నా సతీమణి కుటుంబము సంఘమంతయు నాకున్న సంఘాలన్నీ దేవుని పరిచర్యలో బలముగా వాటిని ఒక బిషప్గా తండ్రిగా అందరినీ నడిపిస్తూ ప్రధాన యాజకుడిగా నా పాత్రను దేవునికి మహిమ తెచ్చేదిగా నిర్వర్తిస్తానని దేవుని ఎదుట సంఘం ఎదుట బిషప్ల ఎదుట రెవరెన్స్ ఎదుట నేను ప్రమాణం చేయించున్నాను. ఇప్పటి నుండి నేను తీసుకుపోయే ఈ బాధ్యత ఎల్లప్పుడూ దేవుని కనపరిచేదిగా ఉన్నట్లుగా నా ప్రవర్తనను నా మాటలను నా ఆలోచనలను ఉంచుకునే విధముగా జీవిస్తానని దేవుని ఎదుట ప్రమాణము చేయించున్నాను. అదే విధముగా అన్ని సంఘాలలోను గురువులకును తండ్రిగా మార్గదర్శిగా సాత్వికము దీన మనస్సు కలిగిన సేవకునిగా పౌరుషము కలిగి దేవుని నిమిత్తము ఎట్టి పరిస్థితుల్లో కూడా సువార్త పరిచర్యను కొనసాగిస్తానని ఈ దినము నుండి ఇంకా తగ్గింపుతో పరిచర్య చేస్తానని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అభిషేక ప్రార్థన మీ చేతులకు
మీ అందరూ కూడి హస్తమును ఇటు దైవజనుడి వైపు చూడండి. అందరూ కళ్ళు మూసుకోవాలండి. ఇది స్పెషల్ టైం, స్పెషల్ అనాయింటింగ్ టైం. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. 1 నిమిషం మీకు సమయం ఇస్తా. కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయండి. మీ ప్రార్థన ద్వారా పరలోకము నుండి ఆయన అగ్ని అభిషేకం వాళ్ళు దిగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా ఈ సమయం చూస్తున్నా. జస్ట్ 1 minute మీరు కళ్ళు మూసుకొని ప్రయత్నపడతారు. మీ ఉద్దేశం ఏమైనా మా తండ్రిని కుమారుడు బయలుపరిచింది. విషయంగా అభిషేకించబోతున్నాము. తైలముతో అభిషేకిస్తున్నాము. తైలముని రక్తంగా మార్చండి, అగ్నిగా మార్చండి. అభిషేకము, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం, బలమైన అభిషేకం. మరియు బైబిల్ అందరం అభిషేక్తులు అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అభిషేక్తులు అందరం కూడా అడుగుతున్నాం, బలపరుచుకున్నాం. అభిషేక్తులు అందరం బలపరుచుకున్నాం. అభిషేక్తులను వారి హస్తంలో దీవించి ఆశీర్వదించి అభిషేకించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో రెవరెండ్ డేవిడ్ రాజు గారిని బిషప్గా ముందుగా తైలంతో అభిషేకిస్తున్నాము తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని దీవెన ప్రత్యేకముగా బిషప్గా అభిషేకించబడుతున్న మీ మీద ఆయన అగ్ని బలముగా దిగి జ్ఞానము నుంచి, శక్తి నుంచి, బలము నుంచి ప్రతి పరిచర్యలో మిమ్మల్ని బలముగా నిలబెట్టి, ఘనముగా నిలబెట్టి వాడుకున్నట్లు మిమ్మల్ని అభిషేకించి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ బిషప్గా అభిషేకిస్తూ ఈ బిషప్ పరిచర్యలోనికి తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల మోడరేటర్గా, చీఫ్ బిషప్గా, డైసిస్ బిషప్గా మిమ్మల్ని బిషప్గా అభిషేకిస్తూ మా సహవాసంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. నిలబడదాం అందరం ఒకసారి. అందరూ లేచి నిలబడదాం. ప్రత్యేకంగా ప్రార్థన. ఇది స్టోల్ అంటారు దీన్ని, స్టోల్. ఇది అధికారంలో గుర్తు. ఇది బిషప్గా ఉన్నటువంటి వారు వేసుకునేటువంటిది, ఎల్లో కలర్ది. మీరందరూ దీన్ని చూస్తున్నారు. ఒకసారి చేతులు ఎత్తాం, ప్రార్థన చేస్తాం. తండ్రి, బిషప్గా అధికారపూర్వకముగా డైసిస్ ఇండిపెండెంట్ చర్చెస్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తరఫున కుమారుడు బిషప్గా అభిషేకించున్నాం. వారికి అధికారం ఇస్తున్నాం. విధము నుండి బిషప్ డేవిడ్ రాజుగా పిలువబడినట్లు, బిషప్ అమ్మగారుగా వారు పిలువబడినట్లు వారి యొక్క పరిచయం దీవించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తూ ఈ స్టోర్ను వారికి ధరింపజేస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అదేవిధంగా వారికి ప్రత్యేకంగా సిలువ బిషప్ గారు వేస్తారు. బిషప్ ఏజే శామ్యుల్ గారు, సీనియర్ బిషప్ గారు, వారి యొక్క పవిత్రమైన హస్తాలతో వారు
మరి డేవిడ్ రాజు గారిని బిషప్గా అభిషేకించే సమయంలో వారి మెడలో ఎప్పుడు వెలుగునట్టుగా ఆ సిలువను వేస్తారు. ప్రార్థించుకుందాం. ఇదే విధంగా రింగ్ ఇది కూడా బిషప్ రింగ్ అంటారు. మరి చేతికి ఇది అభిషేకాన్ని కొడుతూ పవర్ ఉంటుంది. ఏమంటారు? పవర్ ఉంటుంది. పవర్, మైటీ పవర్, దేవుని శక్తి బలంగా ఈ ఉంగరంలో ఉంటుంది. క్యాథలిక్స్ కానివ్వండి, యాంగ్లికన్స్ కానివ్వండి, ఈ ఉంగరాన్ని ముందు పెట్టుకుంటారు. బిషప్ గారిని పట్టుకొని చేయి ఆయన ఉంగరంకు అంత అభిషేకం ఉంటుంది. అంత అభిషేకం పేదల మధ్య పనిచేసేటువంటి బిషప్లందరికీ ఉండును గాక. పేదల కొరకు నిలబడే దైవజనులందరికీ ఉండును గాక. ఇండిపెండెంట్ సంఘాల పాస్టర్లకు, బిషప్లకు ఉండును గాక. అదే అభిషేకము దేవుడు మనందరికీ ఇచ్చినాడు. పెద్ద గొప్ప తారతమ్యం లేకుండా అందరికి అభిషేకం ఇచ్చాడు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఆయన ప్రేమించి ఇండిపెండెంట్ గా పరిచయం చేసే సేవకుల మీద అధికమైన అభిషేకం ఆయన కుమ్మరిస్తున్నాడు, వాడుకుంటున్నాడు, వాడుకోబోతున్నాడు. దేవుని మేమగాక. గుర్తింపు లేని వారికి గుర్తింపు ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. గుర్తుగా పరిచయ గుర్తుగా ఈ ఉంగరాన్ని వారికి నేను ధరింపజేస్తున్నాను. తప్పకుండా ఈ గుర్తుగా ఉంగరంగా వారికి ధరింపజేస్తుంది. అదేవిధంగా యాజకుడుగా వారు ఆరాధనలో ఉన్నప్పుడు మరి ఇక్కడ వారికి అసిస్టెంట్ కూడా అవసరం. వారు బయటికి వెళ్ళినప్పుడు తప్పక ఇది కాపరి కదా, గొర్రెల కాపరిలో ఉంటాయి కర్ర కదా. సో మన ప్రభువు కాపరి, ప్రధాన యాజకుడు, దాని గుర్తుగా బిషప్ అయిన వారికి ఈ రాజదండను దీనికి కూడా చదువుకోండి. స్టోరీ దీని గురించి కూడా తెలుసుకోండి. ఇది బిషప్ గారికి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, అభిషేకం ఇచ్చినప్పుడు, దీవెన ఇచ్చేటప్పుడు బిషప్ గారి చేతికి ఒక చాప్లైన్, ఒక అసిస్టెంట్ అందించాలి. ఇక సంఘంలో వారు అసిస్టెంట్ని తయారు చేసుకోవాలి. అసిస్టెంట్ సరిగా లేకపోతే బిషప్లు ఎవరు పని చేయలేరు. అసిస్టెంట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు అది ఎక్కడ పెట్టినా ఇది ఎక్కడ పెట్టినా అడగకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంది. మా అసిస్టెంట్ వచ్చి వారి డ్యూటీ వాళ్ళు చేస్తుంది. సపోర్ట్ కూడా అసిస్టెంట్ చాలా మంది అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మీరు చెప్పండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు మనం చేస్తూ ఈ బిషప్ యొక్క దండం వారు చేపిస్తున్నాం. నాకున్నటువంటి స్టాఫ్ను చాప్లైన్గా వారు పట్టుకుని స్టాఫ్ అంటే ఇంగ్లీష్ పట్టుకొని వారు వస్తే వారి తర్వాత నేను వస్తాను. సో ఆ ప్రోటోకాల్ అంతా మీరు పాటించాలని కోరుతూ నేను ప్రార్థన చేసి వారి చేతికి అందిస్తాను. తండ్రి, ఈ స్టాఫ్ను కాపరి యొక్క కర్రను వారి చేతికి అప్పగిస్తున్నాం. జనం నుండి దాసులు దీన్ని ఉపయోగించి దీవెనలు ఇచ్చినట్లు, వివాహములు జరిగించినట్లు, నిర్ధారణలు ఇచ్చినట్లు, చర్చలు ప్రతిష్ఠించినట్లు, గురువులకు అభిషేకం ఇచ్చినట్లు మీరు నడిపించి వాడుకోండి. మేము తన మీద అభిషేకం ఇచ్చినాం. యేసునామములో ఇచ్చినాం తండ్రి. బిషప్ గారు ఇప్పుడు బిషప్ డేవిడ్ రాజు గారిని పరిచయం చేస్తున్నారు. ఆమేన్. కూడా ఇంకొక పని చెప్తానండి. బిషప్ గారు ఇద్దరికంటే గారు నన్ను నేను బిషప్ గారిని పిలుచుకుంటున్నాను, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఇప్పుడు పిలుస్తున్నారు, పట్టుకోండి, నిలబడండి. ఇండిపెండెంట్ చర్చ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా, రిజిస్టర్డ్ నెంబర్ 1039/2008, Goa Diocese registered 3430/1994, 1 Telangana State. Certificate of consecration in accordance with the Constitution of Independent Churches of India and the Constitution of Goa Diocese. I, Right Reverend Dr. Krishnan Singhal, Founder President IC India, Bishop Goa Diocese, hereby certify that David Raju Gaddam, admitted to the office and ministry of Bishop,
in the ICU India and Mohawk diocese. He, having guidance on the call of God to work for the ministry and having been given due training for that work, and having freely and voluntarily made the declarations required, was solemnly consecrated with the laying on hands and the anointing of oil at New Life Mohawk Church, Huzurnagar, Surapet district on 4th October 2025. Right Reverend Dr. Vincent Singan, Mohawk Diocese Chief Bishop of Telangana. ఇది వారికి సర్టిఫికేట్ ఇస్తున్నాను. ఇప్పుడు సపోర్ట్ కొట్టి వారు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ముఖ్యంగా అమ్మగారి కుటుంబ సభ్యులు కూడా, అమ్మాయి గ్రేస్, ఇంకా పెద్దపతి వెళ్ళేది రండి ఇక్కడికి రండి. ఇద్దరు కూడా కుమార్తెలు ఇద్దరు కదా, ఇంకానా కిషోర్ గారు కుమార్తెలు ఏదమ్మా గ్రేస్. మీ డాడీ పేరు చెప్పి బిషప్ డేవిడ్ రాజ్ గారు. అందరు ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. నువ్వు చెప్పమ్మా మీ డాడీ పేరు. బిషప్ డేవిడ్ రాజ్. మీ సంఘ కాపరి పేరు చెప్పండి, చెప్పండి. బిషప్ అనండి మళ్ళీ గట్టిగా. ఇంకా బ్రదరు, పాస్టరు, అయ్యగారు ఏం లేకుండా బిషప్ అనేది. బిషప్ అనేది ఒక టైటిల్ దేవుడు ఇచ్చింది. దానికి ఏం పెట్టిన అవసరం లేదు. డాక్టర్, మేకర్ అవసరం లేదు. డాక్టర్, యాక్టర్ ఏమి ఉండదు. బిషప్ ఈజ్ బిషప్. బిషప్ తర్వాతనే ఎవరైనా. సో బిషప్ అనే పదవిని గౌరవించండి, బాగా కాపాడుకోండి. మీ బిషప్ గారిని మంచిగా పరిచయం చేస్తూ పెట్టండి. మీరు తల్లి సంఘం కావాలి. సభలు కూడా గట్టిగా మీ తల్లిలో అనేక సంఘాలు కావాలి, అనేక సంఘాలు. మా వారిలో కొన్ని సంఘాలలో 8-9 సంఘాలు ఉన్నాం, 10 సంఘాలు ఉన్న దైవజనులు కూడా ఉన్నారు, 20 సంఘాలు ఉన్న దైవజనులు ఉన్నారు. అట్లా మీరందరూ కూడా సంఘాలను డెవలప్ చేయండి. మీ చేతి కింద పాస్టర్లు ఉండాలా, గుర్తు పెట్టుకోండి. మీరే పాస్టర్లను తయారు చేయాలి. మీరు ఒక్కరే బిషప్ అంటే ఎవరికి బిషప్ అని అడుగుతారు. మీరు బిషప్ ఎవరికి అంటే నేను చెప్తాను, ఎవరికి బిషప్ అంటే మీరందరూ నా సేవకులు వాళ్ళని ఇండిపెండెంట్ అని చూపిస్తాను. మీరు కూడా సేవకులను సిద్ధం చేసుకోవాలని మనవి చేస్తూ, మరి ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ అభిషేకాలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన, ముగింపు ప్రార్థన. మహిమాన్వితుడవును సర్వ శరీరుడు దేవుడు అయిన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి మీ ఘనమైన నామములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు చక్కని ఈ కార్యక్రమం అంతటిని కూడా జయకరంగా మీకు మహిమకరంగా జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా మా ప్రియులు తండ్రి వర్యులు, నాయనా బిషప్ మోడరేటర్ సింగం గారిని మమ్మల్ని తీసుకుని వచ్చి స్థానిక సంఘ కాపరి బిషప్ డేవిడ్ రాజు గారిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇచ్చేసినటువంటి రెవరెండ్స్ అందరిని బట్టి, దైవ సేవకులందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, విశ్వాసులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రాదులందరినీ బట్టి నిండు హృదయంతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. బలమైన దివ్యమైన సన్నిధి మా అందరికీ తోడును గాక. వెంబడి కృప మేమందరం అనుభవించును గాక. మీరందరము మీ కృప మా అందరికీ, సార్వత్రిక సంఘానికి సుధామిరాగ పర్యంతం తోడేంటి నడిపించును గాక. ఆమేన్. యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ ప్రాముఖ్యముగా ఇండిపెండెంట్ చర్చెస్ ఆఫ్ ఇండియా మరియు డయాసిస్ తరఫున, తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తరఫున బిషప్గా అభిషేకించబడిన దైవజనులు బిషప్ డేవిడ్ రాజు గారికి, బిషప్ అమ్మ గారికి, కుటుంబమునకు, సంఘమునకు, ఇక్కడ చేరిన దైవజనులందరికీ, బిషప్ సాగర్ గారికి సదాకాలం తోడే కాపాడి నడిపించును గాక. ఓట్ ఆఫ్ థాంక్స్.
కూర్చుందాం. ముగింపులో ఉన్న మనం ప్రార్థన అయిపోయింది. తండ్రి గారి మనము సన్మానం వేసుకోవాల్సింది అన్నది. దయచేసి ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు మనము ముగించుకుందాం. దయచేసి ఓర్పుతో ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు మరి ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న మాట అన్నాను. దయచేసి ఒక 2 నిమిషాలు. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించినాడు అని అంటే నేను దానికి చెప్పలేను. ఎందుకంటే ఒక పాస్టర్గా ఉండడానికి చాలా భయపడి, ఒక సేవకుడిగా రావడానికి భయపడినటువంటి నన్ను దేవుడు అంచెలంచెలుగా తీసుకొని వచ్చి రెవరెంట్గా అభిషేకం చేసి ఈ ప్రాంతంలో ఎవరు తెలియని ప్రాంతంలో దేవుడిని నిలబెట్టుకొని బిషప్ తండ్రి గారి ద్వారా, వారి ప్రేమ ద్వారా మరి ఈరోజు ఈ విధంగా బిషప్గా అభిషేకం అనేది దేవుని మహాకృప, తండ్రి గారి యొక్క ప్రేమ, దయ. ఎందుకంటే నేను ఎన్నడూ కూడా కలలో కూడా అనుకోలేదు ఈ యొక్క కాన్సల్టేషన్ తీసుకుంటానని, ఈ యొక్క పట్టాభిషేకం తీసుకుంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. తండ్రి గారిని దేవుడు ప్రేరేపించినప్పుడు అది అనుగ్రహించబడింది. పిల్లల మరొక మాట, దేవుడు నన్ను ప్రేమించాడు. నేను దేవుని నమ్ముకున్నానని ఎప్పుడు అనను. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్న దానికంటే ముందుగా దేవుడు నన్ను నమ్ముకున్నాడు తన సేవ కొరకు. రెండవది, నేను ఆయన పట్టుకున్న దానికంటే కూడా ఆయన నన్ను పట్టుకున్నాను నేను ఎప్పుడు ఒప్పుకుంటాను. కాబట్టి ఆ గొప్ప దేవుని ప్రేమ, ఆయన కృప నా మీద ఇంతగా ఉన్నందుకు నా యొక్క జీవితకాలం అంతా ఇప్పుడు చేసిన ప్రమాణం ప్రకారంగా నమ్మకంగా నేను సేవలు ముందుకు వెళ్తాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలంగాణ చీఫ్ బిషప్ మోడరేటర్ అండ్ మా యొక్క బిషప్ తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఓహార్ డయాసిస్ సేవకులకు అందరికీ పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా మరి స్థానికంగా వచ్చినటువంటి దైవ సేవకులు, ఆ యొక్క జిల్లా ఉపాధ్యక్షులు రవికాంతయ్య గారికి, అలాగే నియోజకవర్గ చైర్మన్ గారు సుధాకర్ పాస్టర్ గారికి, అలాగే జిల్లా గౌరవ సలహాదారుడు మేడి పౌలయ్య గారికి, అలాగే మరి నియోజకవర్గ సెక్రటరీ దేవదాన గారికి, అలాగే హుజూర్నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఆమోస్ గారికి, ఇంకా మరి హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ గౌరవ సలహాదారులు మరియు మాజీ ప్రెసిడెంట్ మరి కృపానందమయ్య గారికి, కూడి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరికంటే గొప్పవారు, పెద్దవారు, వయసులో మా యొక్క తండ్రి సమానులు మరి వెంకటరమయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పేరు పేరు వరుసన దయచేసి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మా స్నేహితులు జాన్సనయ్య గారికి, దేవభిక్షమయ్య గారికి, అలాగే అబ్రం గారికి, ప్రతి ఒక్క ప్రశాంతన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో సహకరించిన మరి న్యూలేపు హాగు సంఘం అంతటి కూడా మా సంఘ పెద్దలకు, అలాగే పైర్ టీముకు, అలాగే ప్రేయర్ టీముకు అందరి ప్రతి ఒక్క సభ్యులు కూడా ప్రత్యేకంగా పేరు పేరు వరుసన వందలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క ఈ ఆనందంలో మీరు పాల్పంచుకున్నందుకు, సహకరించినందుకు దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ. మరి యొక్క సేవలో సహకరించినటువంటి మరి పీటర్ మోజెస్ పాస్టర్ టీం కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అయిపోయింది. ఒక మాట, వాళ్ళ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాను. 2 బిడ్డలు, మరి అమ్మగారు, వారి సహకారం. మరి బిషప్ గారు మాట్లాడినప్పుడు గారు ఎప్పుడు వాళ్ళంతా సపోర్ట్ చేసినారని చెప్తారు. సో బిడ్డలు మీరు చాలా గ్రేట్, మీరు ఇద్దరు కూడా. సో మంచి బిడ్డలను ఇచ్చినాడు దేవుడు. వారు మంచి స్థాయిలో ఉండి తండ్రికి సహకరించండి, సేవకు సహకరించండి, ఉన్నత స్థితిలోకి రండి. మీకు వచ్చిన ప్రతి దీవెన మీ తండ్రి గారి ద్వారానే. కాబట్టి సంఘానికి రుణపడి సంఘాన్ని బలపడుతుంటారు. విశ్వాసులు కూడా మీ అందరికీ వందనాలు. మీరందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మొట్టమొదటిసారి మేము ఓహార్ డయాసిస్ తరఫున దేవుడి ప్రేరేపణ నాకు ఇచ్చిండు. మొట్టమొదటిసారి ఓహార్ డయాసిస్లోనే మొట్టమొదటి బిషప్గా వారిని మోడరేటర్ ఎన్నుకోవడం జరిగింది. ఇంకా కొందరు ఆవేశపడకండి, ఎవరైనా ఆవేశం ఉంటే నాకు చెప్పండి. ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్త ప్రకారం ఇంత పరిపాలన కూడా చేస్తానని ఆశపడుతున్నాను. అయితే ఆ బిషప్ గారికి సంబంధించినటువంటి క్యాప్
అది కూడా ఇంపార్టెంట్. అది ఒకసారి అది ఆ స్టాఫ్ అవన్నీ పట్టుకొని ఒకసారి బిషప్ అమ్మగారు ఎక్కడున్నారు, ఇంటికి వెళ్ళారు వారు, పర్వాలేదు. సో ఎనివే వారు బయట ఉన్నారు. ఇది మీరు బయటపడేద్దాం. హస్బెండ్ గారు సునీతం బాగుందా? బాగుందా? ఇప్పుడు గమ్మత్తు ఉందా? బాగుందా? ఇది అధికారము దేవుడు ఇచ్చిన దానికి గుర్తుగా యాంగ్లికన్ ట్రెడిషన్లో, లూథరన్ ట్రెడిషన్లో, ఆ తర్వాత క్యాథలిక్ ట్రెడిషన్లో, మన చర్చెస్లో ఉన్నటువంటి మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నటువంటి పద్ధతి ఇండిపెండెంట్ సంఘాలలో కూడా రావాలి. ఇండిపెండెంట్ అంటే చదువు లేని వారను, పేదవారను తక్కువ చూసే స్థితి నుండి ఈరోజు ఇండిపెండెంట్ సంఘాలను 30 సంవత్సరాలుగా నేను 30 సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాను. ఇండిపెండెంట్ గుర్తింపు తెచ్చినాను, తీసుకొస్తున్నాను. దేవుని కృప, ఇండిపెండెంట్ సంఘాల తరఫున నన్ను గుర్తించినారు ప్రభుత్వాలు కూడా. ఈరోజు ఇండిపెండెంట్ సంఘాలనే బలపరచడం కొరకు మన సంస్థ సంబంధించినటువంటి మొట్టమొదటి విషయంగా వారిని చేస్తున్నాను. అందరికీ అందనటువంటి ఈ ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నందుకు మనం సంతోషిస్తాం. బిషప్ గారిని, అమ్మగారిని దేవుడు దీవించిన దాకా. ఈ సమయంలో బిషప్ తండ్రి గారిని మన బిషప్ డేవిడ్ రాజు గారు సన్మానిస్తారు. ఈ సమయంలో బిషప్ తండ్రి గారిని మన గౌరవనీయులు బిషప్ డేవిడ్ రాజు గారు సన్మానిస్తారు. మన స్థానిక బిషప్ గారు మోడరేటర్ గారిని కమ్యూనిటీస్ ఒక నిమిషము. సో ఈరోజు మరి కౌలు గారు, మరి సంఘ సేవకులు, ఉన్నవారు, సుధాకర్ గారు అందరూ కూడా కమ్యూనియన్ తీసుకున్నాము. కమ్యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పలు దేవుడు దానికి కూడా ఇస్తాను. మీరందరూ నిలబడండి. పక్కపక్క గురువులందరూ రండి, ఇక్కడ రండి. అదిస్తే అతను చిన్న పాట పాడుతారు. మీరు సంగమాలు పాడండి. ఒక పాట, ఒక చిన్న పాట. స్థానిక గమనించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ బలారాధన తండ్రి, మీ అప్పటి రాత్రి అందు ఆయన రొట్టెలు పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యుడికి ఇచ్చి తీసుకొని తిరిగి మీ కొరకు
చేయబడుతున్న నా శరీరం జ్ఞాపకం చేసుకుంటారు దీన్ని చేయని చెప్పాను. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి గిన్నెలు తాగుడి మీ కూడా అనేకులకు చిన్నపడిన రక్తము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయని వారికి చెప్పారు. చెప్పండి. కనికరము గల ప్రభువా, మేము మా స్వనీతిని కాక నానా విధములైన గొప్ప కనికరములను నమ్ముకొని మీ యొద్దకు వచ్చుచున్నాం. మీ బల్ల క్రింద పడి ఉన్న ముక్కలు ఏర్కొన్నంత యోగ్యత కలవారము కాము, కానీ ఇవెల్లప్పుడు కనికరించు లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, నా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుని చేత ఆయన రక్తము చేత శుద్ధి చేయబడినట్లు మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడు నివసించినట్లు తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును నీ కృప మాకు అనుగ్రహించును. ఆమేన్. యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిలువలో నాకై కాచే యేసు రక్తము సిలువలో నాకై కాచే యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము రక్తం సంస్కారం విశ్వాసం తెలుసుకున్న బిషప్ డేవిడ్ రాజు గారికి, బిషప్ అమ్మ గారికి, దైవజుల అభిషేకులందరికీ ఆయన కృప నిరంతరం తోడి నడిపించిన దయచేసి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురికి నేను సర్టిఫికెట్లు ఇస్తాను. ఆ తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తాము, అది గ్రాడ్యుయేషన్ సెరమనీ, అందులో డాక్టరేట్స్ అందిస్తాము. ఈరోజు గుర్తింపుగా రెఫరెన్స్గా ఉన్నటువంటి వాళ్ళకు గుర్తింపుగా సర్టిఫికేట్స్ ఇస్తాము. ఇద్దరు ముగ్గురికి వారి పేర్లు డేవిడ్ రాజు గారు చదువుతారు. దయచేసి ఈ సమయంలో రెఫరెన్స్గా మోడరేటర్ గారు, గంటి గారు అభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఇస్రాయేల్ గారు, అలాగే పాస్టర్లు సుధాకర్ గారు, యెషయా గారు,
మైకి చిన్న పనులు అంటే అవి చిన్న పనులు చేసుకుని నేర్చుకోవాలా నేను రాత్రి చేయించిన మీకు పంపిన మీరు జిరాక్ తీసుకొని టైం అయితే చెప్తా మీరుకి లేదు మీరు ఫోన్ చేయరు మీరు లేరు ప్రాంతంలో అవును గారు సుధాకర్ గారు విషయ్ గారు ఇంకెవరు పేరు చెప్పండి జేమ్స్ గారు వీరికి మా ఓన్ డైసిస్ తరఫున ఈ సర్టిఫికెట్స్ ఇస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ రెఫరెన్స్ అయితే వాళ్ళు డాక్టరేట్ కావాలా అన్నారు. డాక్టరేట్ సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించినప్పుడు మాట కరెక్ట్గా ఆ ప్రకారంగా కొన్ని చిన్న చిన్న కండిషన్స్ వాటిని పూర్తి చేయగానే ఇక్కడే ఒక ప్రోగ్రామ్ పెడదాం బిషప్ గారి దగ్గర. కానీ నెక్స్ట్ మంత్ బిషప్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి డాక్టరేట్స్ ఇస్తాను. ఈరోజు హార్ట్ డైసిస్ తరఫున సర్టిఫికేట్ వాలిడేషన్ ఇస్తున్నాను. ఫస్ట్గా సుధాకర్ గారికి చప్పలు కొట్టా. అదేవిధంగా మేడి బాలు గారు సీనియర్ పాస్టర్ గారు ఇక్కడ మరి లూథరన్ చర్చికి సంబంధించి వారు కూడా ఈ బడ్జెట్లో సీనియర్, వారికి కూడా మెయిన్ లైన్ చర్చ్ అది లూథరన్ చర్చ్. దానికి సంబంధించి పరిచయం చేస్తున్నాం. మన డైసిస్లో కూడా మన ఫ్రెండ్గా మన డైసిస్ యొక్క సహచరుడిగా వారిని స్వీకరిస్తూ వారికి ఈ సమయంలో తగిన ఆడవేసి మనం ఇస్తున్నాం, అందిస్తున్నాం. చెప్పలు కొడదామమ్మా. అదేవిధంగా జేమ్స్ గారిని కూడా జేమ్స్ గారు రెవరెండ్గా అభిషేకిస్తున్నాము. రెవరెండ్గా ఉండి బిషప్ గారికి ఆ స్టాఫ్ పట్టుకునేటువంటి డ్యూటీ ఈరోజు నేను మీకు అప్పగిస్తున్నాను. మీరు కూడా క్యాసెట్ కొనుక్కోవాలా, ఇట్లాంటి బట్టలు వేసుకుని పట్టు కంపల్సరీ క్యాసెట్ వేసుకోవాలి, లేకపోతే పట్టుకోవాలి. అందుకని సో వారి కూడా చెప్పలు కూడా జేమ్స్ గారికి ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే వారి ఫోటోతో ఉన్న సర్టిఫికేట్ చేశాను, దీనికి రాత్రి పంపాను. దీనికి ఫోన్ ఓపెన్ చేయలేదు, అది వాట్సాప్ చేసినది నాకు. నేను వాట్సాప్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టి రాత్రి ఆ సర్టిఫికేట్ తయారు చేసి మా అసిస్టెంట్కు క్రిస్ గారికి ఫోన్ చేసి రాత్రి వారిని వేధించి చేసి పడినా. వీరికి కష్టమైందన్న, చాలా కష్టమైంది. జిరాక్స్ చేయడానికి చాలా శ్రమ పడ్డారు. జిరాక్స్ షాపులు ఉన్నాయి హుజూర్నగర్ల, మనం కొత్త కూడా పెట్టుకున్నాం. చెప్తులేనే లేకపోతే అయ్యగారి ఇంటి దగ్గర పెడదాము. మరి ఎట్లా కష్టం పాపం. వారి కుటుంబం ఉన్న సర్టిఫికేట్ వారికి ఇవ్వలేకపోతున్నాను, నా తప్పేం లేదు, నాదే. సో ముందు తప్పు చేయకండి. ఇది ఎస్ఐ గారు మా కోఆర్డినేటర్ గారు రెడ్డి సార్, కొంచెం మీరు ఇంకా చురుకుగా పనిచేయడానికి ఇది నాకు అదేదో మా ఆన్సర్ గారు పుట్టమీ చర్చ అన్నాడు. అంటే నేను మాట్లాడుతున్న ఫోన్ ఏదో పుట్టమీ చర్చ అంటే పలికిపోయి గుడి మండల కరెక్ట్ కుటుంబం దీనికి ఇదే కదా అన్నాడు. ఇక్కడ కాదని మనం పోవాల్సింది హుజూర్ నగర్, అదేంటి రెండంతస్తులు అన్నాడు. మీకు వృత్తంతస్తుల చర్చి తెలుసు, కుటుంబీ చర్చి తెలుసు మా ఆన్సర్ సార్. మీరు విమానం నడిపినట్టు నడుపుతాడు కాదు. మీరు నమ్ముతారా 2-3 గంటలు మీకు ఎన్ని గంటలు పడుతుంది కానీ వాటితో కూర్చుంటే మా వెనక కూర్చుంటారు, ఇద్దరు ప్రాణాలు ఇట్లా చేతులు పట్టుకొని కూర్చుంటారు. నాకంటే అలవాటు మామూలు స్పీడ్ తీసుకురాడు, మస్తు స్పీడ్ చేస్తాడు, మస్తు పర్ఫెక్ట్ ఆన్సర్ గారు తీసుకుపోయి మీ ఇంటి ముందు పెట్టారు. మీ ఇంటి ముందు చూసినాకేమో టెంపుల్ కనబడుతుంది, రోడ్డు మీద చూస్తారు. చేసారు అందరం తీసుకోకుండా వెయిట్ చేసి తీసుకోకుండా. నేను లేట్ అయ్యడానికి కారణం, దాన్ని చెప్పడానికి కారణం మా ప్రసాద్ ఎనివే అక్కడి నుంచి వచ్చిన. సో అయ్యగారికి మా గుహాశివకుడు సామెల్ గారు ఉన్నాడా, వెళ్ళిపోయినా రాజాయుడు సామెల్ గారు, వసంత్ గారు, ప్రభుదాస్ గారు, ఇంకా ఏదాస్ గారు, యెహోవాదాస్ గారు, యేసుదాస్ గారు. యేసుదాస్కు ఫోన్ కూడా చేయలేదు మీరు. టీఆర్ఓకు ఎక్కడున్నాడు?
ఎనివే ఏ సుధాస్ గారికి ఇప్పుడు నేను వాడతాను. నేను ఎందుకంటే నిన్ననే చెప్పిన, నేను ఏదైనా చేస్తే కానీ ఇదేనండి నేను ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేస్తా, లేకపోతే చెయ్యాలి. నా శిష్యులు పర్ఫెక్ట్గా చేయండి లేదా చేయకండి. యేసుదాస్ గారు పిఆర్ఓ మన ఓఆర్ డైసిస్, ఆయనకు పొద్దున ఫోన్ చేసిందని తెలిసింది నాకు. ఆయన ఎప్పుడో చేయాలి ఫోను. ఆయనే వీళ్ళని తీసుకుపోయింది విజయవాడ, ఆయనే వీళ్ళని తీసుకుపోయి ఈ వస్త్రాలు ఇవన్నీ కొనిస్తుంది. మన డైసిస్ కానీ పిఆర్ఓ మొత్తం రాష్ట్రాల గురించి మన గురించి ఆయనకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదా. ఆయన నాలాంటి కాదు కాబట్టి ఆయన కోపం వచ్చింది. నాకేం కోపం రాదు, నాకేం రాదమ్మా కోపం రాదు, అరుస్తా కానీ అయిపోయింది. ఆయన రాలే, ఇప్పుడు యేసుదాస్ రాలే కానీ యెహోవాదాసు వచ్చింది. యెహోవాదాసు గారు వచ్చిన తర్వాత ఇంకొక దాసు ప్రభుదాసు గారు. ఈ దాసు ప్రభుదాసు ఓకే. మేము కోదాడు ఉన్నప్పుడు వీడు చిన్నవాడు, ఏమరా మీరు ముందు కనబడి ఏమన్నా బ్రదర్ బాగున్నారా అంటాం. క్యాసికేసుకుంటూ అయ్యారా వేరే ఎన్నో ఏమన్నా ఎందుకంటే చిన్నవాడు కాబట్టి వాళ్ళు అలా పెరిగింది కాదు. సో వీళ్ళంతా మా చిన్ననాటలు వసంత్, వీళ్ళంతా పిల్లలు. మనం ఈరోజు ఓఆర్ డైసిస్ ఈ ప్రాంతంలో అమ్మగారు బాగా ఇష్టపడుతుంది రావడానికి, కానీ బిషపమ్మ గారిని పిలవలేదు. కొంచెం ఆమె కూడా బాధపడుతుంది. కొంచెం ఆలోచన చేయండి. మరి అమ్మమ్మ దేవుడు ఆమె వస్తున్నా అంటే నన్ను విలువ నాకు చెప్పలేదు మరి అన్న ఏం కాదే అన్నా కానీ అందాం అనుకున్నా. మళ్ళీ అనుకున్నా పిలవలేదు కదా, మరి ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదేమో చెప్పలేదు కదా అనుకున్నా. చెప్పలేదు బిషపమ్మ గారికి చెప్పలేదు. మీరు అందరూ అడుగుతుంది బిషపమ్మకి రాలేదా అని మా అయ్యారు వచ్చి మా ప్రశాంత్ గారు. ఇది వచ్చేదా నేను ఆ పనులేగా మీతో ఉంటాను. ఆయన చెప్పడం మర్చిపోయారు, అంటే పిలవద్దని కాదు మర్చిపోయారు. మీరు కూడా ఎంబైలు మర్చిపోయారు, మీరు కూడా ఎంబై వాళ్ళు కూడా మర్చిపోయారు. ఒక ఆయనకైతే నేను వస్తున్నానని తెలిసి కూడా మర్చిపోయాడు, నన్ను మర్చిపోయాడు. సో మర్చిపోకండి, అన్నీ గుర్తు పెట్టుకోండి, మంచిగా సేవ చేయండి. మా అమ్మగారు మీ సంఘాన్ని ఇష్టపడి ఎందుకు తెలుసా, కోదాడ ప్రాంతం అంటే సూర్యాపేట జిల్లా అంటే మా అమ్మగారు సంతోషంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఏ విషయంలో ఏది అడగరు. మా సేవకులకు మమ్మల్ని అర్థం చేసుకునే సేవకులు అంటే ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్న సేవకులే. చెప్పలు కొట్టిన వాళ్ళు కష్టం వాళ్ళు తెలుసు. వాళ్ళు ఒకటే అంటే మాకు యజమాని గారు కానీ ఒకటే మాట అంటారు, మాకు ఏమవుతాయా తమరు వచ్చి మాకు కనబడి దీవించుకోండి అని. కొన్ని జిల్లాల్లో ఏమంటారు తెలుసా, నాకు ఏముందాయా నువ్వు వస్తే చాలంటారు. అడిగి పోయినాక ఏమైందండి, అడిగి పోయినాక ఏమైందా మనం ఒక మీద కాలు కట్టం వచ్చి నిలబడుతుంది. కిటికీ చిన్న కిటికీ పోతే వేయించుకోవడానికి లేదు అంటే నాకే బాధ. అట్లాంటి పరిస్థితులు అట్టుకుండా ఉంటారు. బట్ వీళ్ళు నమ్మకంగా బలంగా గౌరవంగా పనిచేసే సేవకులు మేము ఇష్టపడతాం. అందుకే ఇక్కడికి రావాలంటే ఎప్పుడు పిలిచినా వస్తామండి, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. గుహాన్ సేవకులు కట్టంగులు ఎప్పుడు పిలిచినా వస్తాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు భారీ విషయాన్ని చప్పట్లు కొట్టండి. త్వరగా వచ్చి బిషప్ తండ్రి గారిని ఎవరైనా సన్మానించాలి అనుకున్న వారు త్వరగా వచ్చి ఇక పేరు పిలవటాలు ఏముందో చూడండి ఒకసారి ఓహాక్ సేవకుల వరకు ఓహాక్ సేవకుల వరకు సన్నీ పండు సునీతమ్మ ఓకే అండి సార్. చూడండి సార్, చూడండి ఇక్కడ సన్నీ పండు
ఒకసారి ఇట్లాంటి 117